ఓం నమో వెంకటేశాయ. అక్రూర ప్రియ దర్శన, అక్రూర ప్రియా దర్శన, గోవింద గోవింద. కుటిలాలక సుందరం ముఖం కమనీయం మనసోమృతం తవ, కుటిలాది విషాతతేభిదా కృపణే మే హృదయే ప్రదర్శయా అని మాధవరవకృత యాదవ పరకృతి సాధవ వరమతి మాధవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీగణేశ ప్రార్థన. ప్రత్యూహగణనాశాయ ప్రత్యూషేస్మర్యరూపిణే ప్రత్యాసన్నాయ దేవాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీగురుప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుచిస్మిత వికాసాయ శుచిత్వాదివిధాయినే శుచౌ మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం. నారాయణౌషధవరాయ చిరోపయుక్తం వ్యాసప్రసూతశుకవైద్యవరైశ్చ సూక్తం ఆధ్యాదిదోష వినివారణకార్యశక్తం వైద్యాలయం విశతభాగవతం నిషక్తం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణుడు వెళ్ళటం ఖాయం, మథురాపురికి ప్రయాణం కట్టడం ఖాయం అనే విషయం రూఢిగా తెలిసిపోయింది. దాంతో గోపికలకి దుఃఖం ఆగలేదు. ఆగక ఎట్లాగైనా సరే ఆపేసేద్దాము, మనమే అడ్డం పడిపోదాము, మనమే అడ్డం పడిపోయి వెళ్ళొద్దని కాళ్ళా వెళ్ళా పడదాము అని వాళ్ళలో వాళ్ళు పాపం కూర్చుని నిశ్చయించుకున్నారు. అముమృతేను కథం జీవేమా అని దానికి కారణం కూడా చెప్పుకున్నారు. ఆ శ్రీకృష్ణుడు లేకపోతే మనం ఎలా బతుకుతాము, మనం బతకాలంటే ఆ శ్రీకృష్ణుడు ఉండాలి, కాబట్టి ఆయన్ని ఒడిచిపెట్టే ప్రసక్తి లేదు అని అనుకున్నారు. అనుకున్న వాళ్ళు ఏం చేశారు అని శ్రీశుకుల ఉవాచ శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఏవం బ్రువాణా విరహాతురాభృశం ప్రజస్త్రియః కృష్ణ విషక్తమానసాః విసృజ్య లజ్జాం రురుదుస్మ సుస్వరం గోవింద దామోదర మాధవేతి. ఏవం బ్రువాణాః ఇలాగే మాటలు పెంచుకుంటూ పోయారంతేను, మాట్లాడుకుంటూనే ఉన్నారు. బే సమస్య లేదు, శ్రీకృష్ణుని వదిలిపెట్టే సమస్య లేదు, మనం పంపించద్దు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ పాపం మనసులో గుచ్చుతూనే ఉంది. ఏంటి, శ్రీకృష్ణుడు మధురకి ప్రయాణం అవుతున్నాడు, మనకు ఆ శ్రీకృష్ణ విరహం అనేది ఏర్పడుతోంది అని గుచ్చుతూనే ఉంది. విరహాతురాభృశం ఆ మాట లోపల గుచ్చుతూ ఉండగా వాళ్ళ పాపం ఇంకా 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 లోపల ఇబ్బంది పడిపోయారు. భృశం ఎక్కువగా, ఆతురాహ ఒక రకమైన ఆందోళన వాళ్ళలో బయలుదేరింది. వ్రజస్త్రియ వాళ్ళు పాపం ఈ వ్రజం నందగోకులం తాలూకు కట్టుబాట్లు తెంచుకుని శ్రీకృష్ణుడి వెంట మథురాపురికి వెళ్ళేంత ధైర్యం చేయలేకపోతున్నారు. కానీ కృష్ణ విషక్త మానసాహ శ్రీకృష్ణుడి మీదే పూర్తిగా మనసంతా వెళ్ళి అంటుకుపోయింది. విషక్త లాగినా సరే అదేం వెనక్కి రాదు, అంతగా అంటుకుపోయింది. విషక్తం విశేషేణ సక్తం అలాంటి మనస్సుతో ఉన్నారు. అందువల్ల ఏం చేయలేక అలా ఊరుకున్నారు కానీ విసృజ్య లజ్జాం రురుదుస్మ సుస్వరం ఏడవటం మాత్రం ఏడ్చారు, వలవల ఏడ్చారు. ఏడ్చేటప్పుడు మనం ఏడ్చిన దాన్ని ఎవరైనా చూస్తారేమో అని భయం పడలేదు, సిగ్గు కూడా పడలేదు. విసృజ్య లజ్జాం సిగ్గు విడిచిపెట్టి సుస్వరం గట్టిగా బిగ్గరగా ఏడ్చారు. సుస్వరం రురుదు. ఆ ఏడుపు కూడా ఎలా ఏడ్చారు, గోవింద దామోదర మాధవ అని ఏడ్చారు.
అయ్యో 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 అని ఇలాంటివి ఏమీ ఏడవలేదు. గోవింద దామోదర మాధవ అని ఏడిచారు. ఓ గోవిందురా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, ఓ దామోదర మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, ఓ మాధవ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు అని ఏడ్చారు. ఏడవటం గట్టిగానే ఏడ్చారు, కానీ అర్థపూర్ణంగా ఏడ్చారు. ఓ గోవింద అంటే పరమ దీన దయాళో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, ఆవుల మీద కూడా ప్రేమను కురిపించేటువంటి వాడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. దామోదర భక్తవత్సలుడుగా ఉండి తల్లి చేత కూడా కడుపుకి అంటే మొలకి తాడు కట్టించుకుని రోటికి రెండో అంచు కట్టించుకున్న వాడివి నువ్వు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, భక్తవత్సలుడు అయిన నువ్వు వెళ్ళిపోతున్నావు అని ఏడిచారు. మాధవ ఎప్పటికైనా వెళ్ళవలసిన వాడివే నువ్వు, ఆ మధువు గారి వంశంలో పుట్టినవాడివే, పుట్టిన చోటికి మళ్ళీ వెళ్ళిపోతావు, నువ్వు వెళ్ళిపోతావని తెలిసినా సరే మా బాధ మాది అని ఏడ్చారు. గోవింద దామోదర మాధవేతి. ఈ గోపాలక స్త్రీలు, ఈ వ్రజ స్త్రీలు ఏమీ సామాన్యులు కారు అనుకున్నాం కదా. అందువల్ల గోవింద అంటే మా ఇంద్రియ వృత్తుల్ని నియంత్రించేవాడివి నువ్వు. గో అంటే ఇంద్రియాలు అని కూడా ఒకసారి అర్థం చెప్పుకున్నాం కదా. ఆ ఇంద్రియ వృత్తుల్ని నీ మీదకు పంపిస్తే ఆ ఇంద్రియ వృత్తులు కదలకుండా ఉన్నాయి. అలాంటి ఇంద్రియ వృత్తుల్ని కదల్చకుండా ఉంచుకోవటానికి ఒక ఆలంబనంగా నీ యొక్క రూపం మాకు పనికొచ్చింది. అలా పనికొచ్చింది. హాయిగా ఇంద్రియ వృత్తులు ఇటు అటు పోవు, నిన్నే చూస్తూ ఉంటాయి, నీకోసమే అరువులు చేస్తూ ఉంటాయి. అమ్మయ్య అని అనుకునే దశలో నువ్వు ఇక్కడి నుంచి కదిలి వెళ్ళిపోతే మా ఇంద్రియ వృత్తులు ఏం గాను అని అడిగారు గోవింద అని. మరి ఇంద్రియ వృత్తులు, మీ ఇంద్రియ వృత్తుల కోసం నేను ఇక్కడే ఎంతకాలం ఉంచుకుంటాను, ఇక్కడే నేను ఉంటాను, నాకు పని లేవా, నాకు మధురలో పని లేవా అని శ్రీకృష్ణుడు ఏమైనా అడిగితే దానికి దామోదర అని సమాధానం చెప్పారు. ఏమని? నువ్వు నీ తల్లిని అనుగ్రహించటం కోసం ఆ తల్లి కట్టినటువంటి తాడు మొలకు కట్టుకున్నావు కదా, అలాగే మమ్మల్ని కూడా మొలకు కట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. ఆ తాడుని వదిలిపెట్టకుండా అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళి రెండు చెట్ల మధ్య దూరటం లాంటి పనులు చేసావు కదా. దామ ఉదరే యస్య సహ దామోదర కదా, తాడు కడుపు మీద ఉన్నవాడు కదా దామోదరుడు. ఆ దామోదరుడివిగా తల్లి కట్టినటువంటి తాడుని తల్లి మీద గౌరవంతో అట్టిపెట్టుకుని దాంతో లాక్కెళ్ళావు కదా, అలా మమ్మల్ని కూడా నువ్వు ఉన్న చోటుకి లాక్కెళ్ళు. నువ్వు ఉన్న చోటుకి మమ్మల్ని లాక్కెళ్తే మా ఇంద్రియ వృత్తులు నీ మీదే ఉండిపోతాయి, ఇటు అటు కదలవు, మాకు ధ్యానం సరిగ్గా కుదురుతుంది అని చెప్పారు. మిమ్మల్ని నేను తీసుకెళ్తే ప్రతి చోటకి మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటే అక్కడ మీ బుద్ధి చెదిరిపోయే ప్రమాదం ఉంది కదా అని శ్రీకృష్ణుడు అడిగితే, మాధవ లక్ష్మి లాంటి చెంచలురాల్ని కూడా నీ దగ్గర కట్టిపెట్టేసుకున్నావు కదా. చాంచల్యానికి మారుపేరు లక్ష్మి అయితే ఆ లక్ష్మీదేవిని నీ కాళ్ళ దగ్గర కట్టిపడేసుకున్నావు కదా. కాబట్టి మా బుద్ధి చాంచల్యం లక్ష్మీదేవి అంత చాంచల్యమే ఉండదు, మమ్మల్ని తీసుకెళ్తే నీకేం ఇబ్బంది రాదు, మా బుద్ధులేమి ఇటు అటు కదిలిపోవు, నీ మీదే నిలుస్తాయి, నీకోసమే నీ వెంట వస్తాము అని చెప్పారు. గోవింద దామోదర మాధవే. పనిలో పని ఎంత కాదన్నా ఆడవాళ్ళు కదా, నొక్కకుండా మాట్లాడలేరు కదా, అందుకని నొక్కు కూడా నొక్కారు. నీకు ఎంతసేపటికి గోవుల మీద, భూమి మీద, వీటి మీద ప్రేమ తప్ప మా మీద ప్రేమ ఎక్కడుంది అని అన్నారు. గోవింద త్వమసి అని. నీకు పాపం నీ తల్లిగారంటే చాలా గౌరవము, ఆవిడ తాడు కడితే తాడు కట్టించుకుంటావు తప్ప మేమంటే నీకేం లెక్క ఉంది, మేము నీకు తాళ్ళు కట్టామా, ఏం కట్టాము, నీ వెంట పడి వచ్చామే తప్ప, నువ్వంటే ప్రాణంగా ఉంటున్నామే తప్ప మేము నీకన్నా తాళ్ళు కట్టేశామా, కాబట్టి మా మీద నీకు ప్రేమే ఉంటుంది అని నొక్కారు. అవునులే, మేమన్నా లక్ష్మీదేవిలాగా సంపన్నులమా, లేకపోతే లక్ష్మీదేవిలాగా అందంగా ఉండేవాళ్ళమా, కాదు కదా, మా మీద నీకేం ప్రేమ ఉంటుంది అని మాధవ అనే దాని మీద కూడా నొక్కారు. ఇలా నొక్కుతూనే ఉన్నారు. కానీ అసలు సిసలు అభిప్రాయం ప్రకారం అయితే మా ఇంద్రియ వృత్తుల్ని నీ మీద నిలబెట్టుకుంటే మాకు సుఖంగా ఉంటుంది, అలాంటి పరిస్థితి లేకుండా చేశావేంటి అని అడిగారు. అంటూ ఏడ్చారు. వాళ్ళే ఏడ్చుకున్నారు. ఏవం బ్రువాణా విరహాతురాభృశం వ్రజస్త్రియ కృష్ణ విషక్తమానసాః విసృజ్య లజ్జాం రురుదుస్మ సుస్వరం గోవింద దామోదర మాధవేతి. అయితే వీళ్ళ ఏడుపులకి ప్రయాణం ఏమన్నా ఆగిందా? స్త్రీణామేవం మృదంతీనాం ఉదితే సవితర్యథ అక్రూరశ్చోదయామాస కృతమైత్రాదికో రథం.
ఆడవాళ్ళ ఏడుపులు వినిపిస్తున్నాయి, బయటకు వచ్చేసినాయి. విసృజ్యలజ్జాం కదా, వాళ్ళు సిగ్గు విడిచిపెట్టి మరీ ఏడుస్తున్నారు కదా, గట్టిగా ఏడుస్తున్నారు. ఆ ఏడుపులు బయటికి వినిపిస్తున్నాయి. వాళ్ళ ఏడుపులు నాన్న ఉండనిమ్మనుకున్నాడు అక్రూరుడు. స్త్రీనామేవం రుదంతీనాం. వీళ్ళ ఏడుస్తూ ఉండగానే ఉదితే సవితరి, సూర్యోదయం కూడా అయిపోయింది, ఆ రాత్రి తెల్లారిపోయింది. అథ ఇంకా మంగళకరమైన ప్రయాణం మొదలు పెట్టాలని అనుకున్నాడు అక్రూరుడు. అక్రూర చోదయామాస. రథం ఎక్కడుంది, రథం ఎక్కండి, రథం వెనకాల మిగతా బళ్ళన్నీ రెండు వస్తూ ఉండండి, ఎవరి వెంట ఎవరు నడవాలి, ఏం నడవాలి, ముందు ఎవరు ఉండాలి, తర్వాత ఎవరు ఉండాలి అనే విషయాల్ని అప్పటికప్పుడు తేల్చేసేసాడు. చోదయామాస రథం. అప్పటికే సూర్యోదయం అయ్యే వేళకే ఆయన కృతమైత్రాదిక, పొద్దున్నే లేచి ఆ గోకులంలోనే స్నానం చేసేసి, బహుశా నదికి వెళ్ళలేదు, యమునా నదికి వెళ్ళలేదు, అక్కడే స్నానం చేసేసి అక్కడే సంధ్యావందనాలు అవన్నీ చేసేసుకుని సూర్యుడికి చేసుకోవాల్సినటువంటి ఉపస్థానాలు అవి చేసేసుకుని తర్వాత తనకు రాబోయేటువంటి శమంతకమణిని భరించడానికి వీలుగా ఈయన దగ్గర కొంత సూర్యోపాసన ఉంది కదా, ఆ సూర్యోపాసనను కూడా చేసేసుకుని ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకా పదండి అని తొందర పెట్టాడు. స్త్రీణామేవం రుదంతీనాం ఉదితే సవితర్యథ అక్రూరశ్చోదయామాస కృతమైత్రాదికో రథం. గోపాస్తమన్వసజ్జంత నందాద్యా శకటైస్తతః ఆదాయోపాయనం భూరి కుంభాన్ గోరస సంభృతాన్. మిగతా గోపాలకులందరూ గోపాహ తమన్వసజ్జంత, అక్రూరుడి రథం వెనకాల తమ బళ్ళు కట్టారు. వాళ్ళకి రథాలు లేవు, రథాలంటే గుర్రాలతో ఉండేవి, బళ్ళంటేనేమో ఎద్దులతో ఉండేవి, ఎద్దుల బళ్ళువి, ఇవి కట్టారు. నందాద్య నందుడు సునందుడు మొదలైనటువంటి వాళ్ళు. ఆ పెద్ద ఆయన రాలేదేమో మళ్ళీ యథాప్రకారం, అన్నగారు కొంచెం పెద్ద ఆయన ముసలాయన అనుకున్నాం కదా, ఆయన్ని మళ్ళీ బయలుదేరదిచ్చినట్లేరు. నందుడు సునందుడు మొదలైన వాళ్ళు, కాస్త ప్రయాణం చేయగలిగిన వాళ్ళు, వాళ్ళందరూ బయలుదేరారు. శకటై బళ్ళు కట్టారు. తతః ఆ అక్రూరుడి రథం వెనకాల ఉంచారు. ముందే అనుకున్నాం కదా ఏ రథం వెనకాల ఏముండాలి, ఏ బండి వెనకాల ఏముండాలి అని తేల్చాడు అని. ఆదాయోపాయనం భూరి. వీళ్ళు బంగారాలు అవి రత్నాలు అవి తీసుకున్నారు కదా కంసుడికి సమర్పించుకుందామని. ఆ సమర్పించుకునే బంగారాన్ని రత్నాల్ని వాటన్నిటినీ ముందు జాగ్రత్తగా ఉంచారు, ముందు బళ్ళలో కట్టారు. రథము అక్రూరుడి రథము, అక్రూరుడికి కాస్త సెక్యూరిటీ అది ఉంటుందనుకుంటాను. దాని వెనకాల ఈ బంగారం ఇవన్నీ పెట్టారు. తర్వాత కుంభాన్ గోరస సంభృతాన్, దాని వెనకాల పాలకుండా పెరుగుకుండా ఇవన్నీ జాగ్రత్తగా పేర్చుకున్నారు. వాళ్ళకి బళ్ళల్లో పాలు ఇటు అటు తుళ్ళిపోకుండా ఎలా కట్టుకోవాలి, పాలు పాడైపోకుండా, ప్రయాణంలో పాలు పాడైపోకుండా ఎలా తీసుకెళ్ళాలి, ఇవన్నీ బాగా తెలుసు. అలాగే అవన్నీ తీసుకెళ్ళారు. గోపాస్తమన్వసజ్జంత నందాద్యా శకటైస్తతః ఆదాయోపాయనం భూరి కుంభాన్ గోరస సంభృతాన్. గోప్యశ్చ దయితం కృష్ణం అనువ్రజ్యానురంజితాః ప్రత్యాదేశం భగవతః కాంక్షంత్యశ్చావత స్థిరే. గోపికలు వీళ్ళేం చేశారు అంటే ప్రయాణాన్ని ఆపేద్దాము అని గట్టిగా నిర్ణయించుకున్న వాళ్ళు రథానికి అడ్డం పడిపోయి రథం వెనకాల రథం ముందు చేతులు పట్టుకుని నుంచుకుని మొత్తం మూకగా వెళ్ళిపోయి ప్రయాణాన్నే ఆపేసేద్దాము అని అనుకున్న మహానుభావురాళ్ళు వీళ్ళందరూ కలిసి రథం వెనకాల నుంచున్నారు. ఎందుకు? ఒక్కసారైనా ఆయన తిరిగి చూస్తాడేమో, తిరిగి చూస్తే మళ్ళీ జన్మధన్యం చేసుకుందాము అని అనుకుంది. గోప్యశ్చ గోపికలు కూడా దయితం కృష్ణం, తమ ప్రాణంతో సమానమైన ప్రియుడైన శ్రీకృష్ణుణ్ణి అనువ్రజ్య, ఆయన వెంట నుంచుని రథం వెనకాల నుంచుని, ఆయన రథం మొదలైతే రథం ప్రయాణం మొదలు పెడితే వీళ్ళు కూడా వెనకాల అడుగులు వేస్తూ వెళ్ళారు. ప్రయాణంలో ఒకేసారి ఫాస్ట్గా తీయరు కదా, మొదలు నిదానంగా నడిపిస్తారు కదా, ఆ నిదానంగా నడిపించినప్పుడు వీళ్ళు కూడా వెనకాల అడుగులు వేసుకుంటూ వెళ్ళారు. ఎందుకు? ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి మన మొహం చూస్తే చాలు, మా శ్రీకృష్ణుడి యొక్క చూపులు మరొకసారి మనకి తగిలితే చాలు అని అనుకుని అడుగులు వేశారు. అడుగులు వేస్తే ఆయన కొంతసేపు అయిన తర్వాత శ్రీకృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు, వీళ్ళ వైపు చూశాడు. ఎలా చూశాడు? రోజు సాయంత్రం పూట వచ్చేటప్పుడు, పగటి పూట బృందావనానికి వెళ్ళేటప్పుడు చూస్తాడు కదా, అలాగే ఒక్క చూపు చూశాడు. చూసేసరికి ఈ పాపం పిచ్చి భామలందరూ కూడా అనురంజిత, చాలా 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 సంతోషపడిపోయారు. ఎంతగా సంతోషపడిపోయారు అంటే ఏదో కొత్తగా అనురాగం వాళ్ళలో పుట్టినట్లు,
కొత్తగా శ్రీకృష్ణుడు మొట్టమొదటిసారి వాళ్ళని చూస్తున్నట్లు బాగా సంతోషపడిపోయారు. అనురంజిత. కాకపోతే ఈ అనురంజనం కాస్త కొంచెం కొంచెం పెరిగింది. పెరిగేసరికి ఒక్క మాట మాట్లాడితే బాగుండు అని అనిపించింది వాళ్ళకి. ఒక్క మాట. ఆ ఒక్క మాట ఆయన రథం ఎక్కి ఏం మాట్లాడతాడు అనుకుంటే, ఎవరితోనైనా చెప్పి పంపిస్తే బాగుండు, నేను మళ్ళీ వస్తాను, మీరందరూ జాగ్రత్త అను ఏదో ఒకటి. ఆయన ఏమనుకుంటే, ఏం తలుచుకుంటే ఆ మాట ఒక్కసారి చెప్తే బాగుండు అని అనిపించేలాగా తయారైంది ఈ అనురంజనం. దాంతో ప్రత్యాదేశం భగవతః కాంక్షంత్య. ఆయన చూపు చూశాడు కాబట్టి, శ్రీకృష్ణుడు చూపు చూశాడు కాబట్టి పూర్తిగా వెనక ఉన్నవాళ్ళు వెంటపడి నడవటం మానేశారు. అలాగని చెప్పి వెనక్కి ఇళ్ళకి వెళ్ళిపోకుండా అక్కడే ఉన్నారు. ఏమని? ఆయన ఏదో ఒక మాట చెప్తాడు, లేదా ఎవరితోనైనా మాట చెప్పి పంపిస్తాడు, అది వింటే బాగుంటుంది. ఒకసారి చెవులతో శ్రీకృష్ణుడి మాట కానీ, శ్రీకృష్ణుడు పంపించాడు అని విన్న మాట కానీ ఏదైనా సరే బాగుంటుంది అనే అభిప్రాయంతో, ఆ కోరికతో అలాగే నుంచుండిపోయారు. ఇంటికి వెళ్లకుండా అక్కడ నుంచుండిపోయారు. గోప్యశ్చ దయితం కృష్ణం అనువ్రజ్యానురంజితా ప్రత్యాదేశం భగవతః కాంక్షంత్యశ్చావత స్థిరే. తాస్తథా తప్యతీర్వీక్ష్య స్వప్రస్థానే యదోత్తమః సాంత్వయామాస సప్రేమైః ఆయాస్య ఇతి దౌత్యకైః. తాస్తథా తప్యతీః. వాళ్ళు బాధపడుతున్నారు లోపల. ఏమని? అయ్యో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు శ్రీకృష్ణుడు అని బాధపడుతున్నారు కదా. పోనీ శ్రీకృష్ణుడి యొక్క ఈ చూపుకి సంతోషపడిపోయి ఆ బాధని మర్చిపోయారని అనుకున్నా, ఇంతసేపు బాధపడ్డారు కదా, రాత్రుల్లో ఏడుస్తూనే ఉన్నారు కదా పాపం. వాళ్ళ తపననికి పాపం అంతటి పరమాత్మ శ్రీకృష్ణుడు కరిగిపోయాడు. తప్యతీర్వీక్ష్య. వాళ్ళని చూసి ఒక్కసారి, అయ్యో వీళ్ళు నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నారే, స్వప్రస్థానే నేను బయలుదేరుతున్నానంటే రాత్రుల్లా ఏడిచి కళ్ళు ఇంతంత లావు చేసి కూర్చున్నారే, అయ్యో అని అనుకున్నవాడు పోనీ ప్రయాణం ఆపుకుందామా? కుదరదు. యదూత్తమ. యాదవుల్లోకి వెళ్ళాలి, అక్కడ చేయవలసిన రాజకార్యాలు చాలా ఉన్నాయి, అక్కడి నుంచి చేయవలసిన రాజకార్యాలు చాలా ఉన్నాయి. ఈ గోకులంలో మిగిలిపోవడానికి వీల్లేదు. ఆయనే యాదవుల్లోకి శ్రేష్ఠుడుగా నుంచుని చాలా పనులు చేయించవలసి ఉంది. కాబట్టి ఆపటానికి వీల్లేదు, ప్రయాణం ఆపటానికి వీల్లేదు. కాబట్టి యదోత్తముడైన శ్రీకృష్ణుడు దౌత్యకై దూతల్ని పిలిచి, వెళ్ళండిరా, నా మాటగా చెప్పండి, నేను ప్రేమగా చెప్పానని చెప్పండి, నేను తిరిగి వస్తాను, ఏం భయపడద్దు, మీరు ఇప్పుడు ఇలా ఏడుస్తూ కూర్చోవద్దు అని నా మాటగా చెప్పండి అని స్నేహితుల్ని ఎవరినో పిలిచి పంపించాడు. సాంత్వయామాస. నా తరపున మీరు వెళ్ళి వాళ్ళని సాంత్వన చేసిరండి, ఏదో కట్టే తెచ్చే అని చెప్పినట్టు చెప్పేసేయకండి, సాంత్వనగా మాట్లాడండి. ఆయన వస్తాడు, శ్రీకృష్ణుడు వస్తాడు, ఈ మాట మీతో చెప్పమన్నాడు, ప్రేమగా చెప్పమన్నాడు అని ఇవన్నీ చెప్పండి అని సప్రేమై ఆయాస్యే ఇతి, నేను తిరిగి ఈ ప్రాంతానికి వస్తాను అని చెప్పమని చెప్పి పంపించి వాళ్ళని సాత్వన చేయించాడు. దౌత్యకై దూతవాక్యాలతో చేశాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఇప్పుడు రథం దిగి ఇక్కడ దాకా వచ్చి వీళ్ళతో చెప్పి మళ్ళీ వెళ్ళి రథం ఎక్కి అంటే ప్రయాణం చాలా చాలా ఆలస్యమైపోతుంది. ఒకసారి ప్రయాణం ఆగి డోర్ తీసి కిందకి దిగితే ఏమవుతుంది, చాలా ఆలస్యం అవుతుంది కదా. అందుకని అంత ఆలస్యం కాకూడదు, ఇది జరగవలసిన ప్రయాణం అని అనుకుని వాళ్ళని దూతవాక్యాలతో సాంత్వన చేయించాడు. తాస్తథా తప్యతైర్వీక్ష్య స్వప్రస్థానే యదూత్తమః సాంత్వయామాస సప్రేమైః ఆయాస్య ఇతి దౌత్యకైః. యావదాలక్ష్యతే కేతుః యావద్రేణురథస్య చ అనుప్రస్థాపితాత్మానః లేఖ్యానీవోపలక్షితాః. పాపం శ్రీకృష్ణుడు ఒక్కసారి తిరిగి చూశాడు, ఆ చూపుకి సంతోషించారు. ఆయన ఒక మాట మాట్లాడితే బాగుండు అని అనుకుంటే దూతవాక్యం వచ్చింది, దానికి సంతోషించారు. అయినా సరే ఇంటికి మాత్రం వెళ్ళలేదు. వీళ్ళకి ఇంకా మనసులో ఆశ ఉంది. ప్రయాణంలో కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ శ్రీకృష్ణుడికి మన మీద ఇంకా దయ కలిగి ప్రయాణాన్ని ఆపేసుకుని వెనక్కి వచ్చేస్తాడు అనే ఆశ ఇంకా వాళ్ళలో ఉంది. ఆ ఆశతో వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అయితే ప్రయాణం ఆగలేదు, ప్రయాణం సాగుతూనే ఉంది. వీళ్ళ రథాన్ని చూస్తూనే ఉన్నారు వెనక నుంచి.
చూస్తూ 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 ఉండగా మనకే తెలిసినట్టుగా రథం పెద్దగా కనిపించడం అయిపోయి చిన్నగా కనిపించడం, అది కూడా దాటిపోయి రథంలో పైన ఎగిరేటువంటి జెండా కనిపించే స్థితికి వచ్చింది. యావద్ ఆలక్ష్యతే కేతు, అలా జెండా కనిపించే పరిస్థితి వచ్చింది. అప్పుడు మిగతా వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అయితే ఈ గోపికలు మాత్రం వెళ్ళిపోలేదు. యావద్ ఆలక్ష్యతే కేతు, ఆ జెండా కనిపిస్తున్నంతసేపు అలాగే నుంచున్నారు. ఆ జెండా ఆగుతుందేమో, మళ్ళీ వెనక్కి వస్తుందేమో, అది జరగలేదు. కొంత దూరం పోయిన తర్వాత ఈ జెండా కూడా కనిపించలేదు. రథంలో గుర్రాలు కదా పరుగులు పెడుతూ ఉంటాయి. ఆ గుర్రాల గిట్టలకి కింద ఉండేటువంటి ధూళి పైకి ఎగుస్తూ ఉంటుంది కదా, ఆ ధూళి పైకి ఎగిసిన ధూళి కనిపిస్తూ ఉంది. ఆ ధూళిని చూస్తూ కూర్చున్నారు. అందులో చివరి ధూళికణం, వీళ్ళ కంటికి కనిపించే చివరి ధూళికణం కూడా కనిపించడం ఆగిపోయేంత వరకు అక్కడే ఉన్నారు. యావద్రేణు రథస్యచ, అంతవరకు అక్కడే ఉండిపోయారు. ఎలా ఉండిపోయారు అంటే ప్రాణాలు లేని బొమ్మల్లాగా, మనసులు లేని మనుషుల్లాగా అక్కడ నిలబడిపోయి ఉన్నారు. లేఖ్యానివ, ఎవరో చిత్రకారుడు ఈ అందమైన గోపికలందరినీ అక్కడ చిత్రించినట్లుగా అలా కదలకుండా ఆగిపోయారు. ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఆగిపోయారు. ఉపలక్షిత, చూసేవాళ్ళకి వీళ్ళు ప్రాణాలు ఉన్నాయా, ప్రాణాలు ఏమైనా పోయినాయా అనేటట్లు ఉన్నారు. ఎలా ఉండగలిగారు అలాగా అంతసేపు పడుతుంది కదా ప్రయాణం. ఎంత వేగంగా వెళ్ళినా సరే జెండా కనిపించడం అంటే చాలా దూరం వెళ్ళాలి. మళ్ళీ రేణువులు కూడా కనిపించడం మానేసినాయి అంటే ఇంకా దూరం వెళ్ళి ఉండాలి కదా. వెళ్ళకుండా అంతసేపు వీళ్ళు ఎలా ఉండగలిగారు అంటే అనుప్రస్థాపిత ఆత్మానః, వాళ్ళ శరీరాలు ఇక్కడ ఉన్నాయి కానీ వాళ్ళ మనసులు ఆ శ్రీకృష్ణుడు వెంటే పరుగులు పెడుతూనే ఉన్నాయి. వాళ్ళ మనసులు శ్రీకృష్ణుడిని దాటి వెళ్ళట్లేదు, ఆ శ్రీకృష్ణుడి యొక్క రథచక్రాల వెంటే తిరుగుతున్నాయి. వీళ్ళు కూడా తమ మనసుల్ని ఆ ప్రయాణంతో పాటు కట్టేశారు. ఆ ప్రయాణంలో ఉండే మిగతా బళ్ళతో పాటు వీటిని కూడా కట్టేశారు. కాబట్టి ఆ శ్రీకృష్ణుడి రథచక్రాల వెంట వీళ్ళ మనసులు కూడా పరుగులు పెడుతూనే ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మనసులు అక్కడ ఉన్నాయి కదా, మనసు పనిచేయట్లేదు. పనిచేయకపోవటం వలన చిత్తరువుల్లాగా నిలిచిపోయి ఉన్నారు. ఎప్పుడైతే ఇంకా చివరి రేణువు కూడా కనిపించడం మానేసిందో అప్పటికి వాళ్ళలో ఆశ అనేది సన్నగిల్లింది. యావద్ ఆలక్ష్యతే కేతు యావద్రేణు రథస్య చ అనుప్రస్థాపితాత్మానః లేఖ్యానీవోపలక్షితాః తా నిరాశా నివవృతుః గోవింద వినివర్తనే విశోకా అహనీ నిన్యుః గాయంత్యః ప్రియచేష్టితం. అప్పటికి శ్రీకృష్ణుడు వెనక్కి వస్తాడు అనేటువంటి ఆశ వీళ్ళలో సన్నగిల్లటంతో నిరాశగా ఈ గోపికలందరూ నివవృతుః వెనక్కి మరలారు. గోవింద వినివర్తనే నిరాశా, ఇంకా ఈ గోవిందుడు వెనక్కి తిరిగి రావటం జరగదు అని అనుకుని వాళ్ళు నిరాశగా వెనక్కి వచ్చేశారు. కాకపోతే ఆ తర్వాత వాళ్ళు బాధపడలేదు. ఆ తర్వాత అస్సలు బాధపడలేదు. విశోకాహ అహనీ నిన్యు, శోకం లేకుండానే బాధ లేకుండానే అహని రాత్రి పగలు ఈ రెండిటిని కూడా చక్కగా గడిపారు. గాయంత్య ప్రియచేష్టితం, తమ ప్రియుడైనటువంటి శ్రీకృష్ణుడు చేసిన పనులన్నీ చిన్నప్పటి నుంచి ఆయన్ని వీళ్ళు మొదటి క్షణంలో చూసిన దగ్గర నుంచి ఆయన చేసిన చేష్టలన్నిటినీ స్మరించుకుంటూ వాటినే పాడుకుంటూ వాటి గురించే ఆలోచించుకుంటూ ఏ బాధరబందీ లేకుండా ఏ శోకము లేకుండా హాయిగా రాత్రి పగలు అనే రెండు కాలాలని రోజుకి గడిపేశారు. తా నిరాశా నివవృతుః గోవింద వినివర్తనే విశోకా అహనీ నిన్యుః గాయంత్య ప్రియచేష్టితం. ఇక్కడతో ఈ గోపికల వ్యవహారం దాదాపు పూర్తయిపోయింది. ఇక మీద శ్రీకృష్ణుడు అక్రూరుడు ఇంకా వ్యవహారం అది మొదలైంది. శ్రీకృష్ణుడు పైన చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి అనుకున్నాం కదా, అవి మొదలైనాయి. భగవానపి సంప్రాప్తో రామాక్రూరయుతో నృప రథేన వాయువేగేన కాలింది మఘనాశిని. వీళ్ళు గోకులంలో బయలుదేరారు, వాయువేగంతో వెళుతున్నారు. ఎంత వాయువేగంతో వెళ్ళినా అదంతా అడవిలో ప్రయాణం అనేది అంత వేగంగా ఏమీ సాగుతోంది, సాధ్యమైనంత వేగంగా సాగుతోంది. అందులోనూ వెనకాల బళ్ళు ఉన్నాయి, బళ్ళు వస్తున్నాయో లేవో చూసుకోవాలి పాపం రథంలో ఉన్న వాళ్ళు. ఆ బళ్ళు ఎడ్ల బళ్ళు రథంలో అంటే
గుర్రాలు ఉన్నటువంటి రథం ఉన్నంత వేగంతో వెళ్ళలేవు. కాబట్టి ఈ రథం కాస్తంత వేగంగా వెళ్ళటం, కాస్తంత ఆగి వెనకాల వస్తున్నారా లేదా అని చూసుకోవటం, మళ్ళీ ముందుకెళ్ళటం, ఇలా ప్రయాణం సాగుతోంది. ఆ సాగగా సుమారుగా కొంతసేపటికి భగవానపి సంప్రాప్త, భగవంతుడైన శ్రీకృష్ణుడు కూడా రామాక్రూరయుత, బలరాముడు అక్రూరుడు వీళ్ళిద్దరూ అలాగే శ్రీకృష్ణుడు వీళ్ళ ముగ్గురు ఒక రథంలో కూర్చున్నారు కదా. వీళ్ళు కూర్చున్న రథంతో రథేన వాయువేగంతో కాళిందీ నదీ తీరానికి అనంతతీర్థం అని పిలుస్తారట. ఆ ప్రాంతానికి అఘనాశిని, అక్కడ స్నానం చేస్తే మొత్తం పాపాలు పోతాయని అక్రూరుడికి మొదలైన వాళ్ళకి చాలామందికి తెలుసు. అలాంటి ప్రాంతానికి చేరగలిగాడు కొంతసేపటికి. ఎంత 2 గంటల ప్రయాణం ఏమైనా అయిందేమో. వీళ్ళు సూర్యోదయం సంధ్యావందనాలు చేసుకుని అక్కడికి ఎక్కి బళ్ళు ఎక్కి అన్నీ సర్దుకుని పదండి అని ఒకళ్ళనొకళ్ళు తొందర పెట్టుకుని, అందులో ఈ గోపికలు వెంటపడి వాళ్ళని ఏదో చూసి వాళ్ళకేదో వాక్యం పంపించి అందరికీ జాగ్రత్తలు చెప్పి బయలుదేరేసరికి ఎంతైనా 7-7:30 అవుతుంది కదా. అక్కడి నుంచి 1-2 గంటలంటే 8:30, 9 లేదా 9-9:30 ఆ ప్రాంతాలకి ఓ చోటికి చేరారు. భగవానపి సంప్రాప్తో రామాక్రూరయుతో నృప రథేన వాయువేగేన కాళిందీ మఘనాశిని తత్రోపస్పృశ్య పానీయం పీత్వా మృష్టం మణిప్రభం వృక్షషండముపవ్రజ్య సరామో రథమావిశత్. ఇక్కడికి కాస్తంత ప్రయాణం ఆపుకుందాం అన్నాడు అక్రూరుడు. ఎందుకంటే ఆయనకి మాధ్యాహ్నిక సమయమైంది. అక్కడ కాళిందిలో స్నానం చేస్తే, యమునలో స్నానం చేస్తే పాపాలు పోతాయనే ఆశ ఉంది. అందువల్ల ఇక్కడికి ఆపుకుని ఇక్కడ స్నానం చేసి మనం మాధ్యాహ్నిక సంధ్యావందనం లాంటివి చేసుకుని అప్పుడు ప్రయాణాన్ని ముందుకు సాగనిద్దామని అనుకున్నాడు ఆయన మహానుభావుడు. అందుకని అక్కడ వృక్షషండముపవ్రజ్య, అక్కడ కొన్ని చెట్లు ఉంటే ఆ చెట్ల నీడలో ఈ రథాన్ని ఆపమన్నాడు. వృక్షషండముపవ్రజ్య. బలరామకృష్ణులు ఇద్దరికీ ఉపనయనం కాలేదు. వాళ్ళు పొద్దున స్నానం ఒకసారి చేస్తే సరిపోతుంది, వాళ్ళు ఏం పానాలు చేయక్కర్లేదు. అందుకని మీకేమైనా దాహంగా ఉందా, దాహంగా ఉంటే నదిలో నీళ్లు తాగిరండి, నదిలో నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి, యమునా నదిలో నీళ్లు బాగా స్వచ్ఛంగా ఉన్నాయి, తాగిరండి అని చెప్పాడు. వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు. తత్ర ఉపస్పృశ్య పానీయం పీత్వా. వెళ్ళినవాడు యమున చూస్తే స్నానం చేయకుండా ఉండలేడేమో శ్రీకృష్ణుడు, అందుకని ఒక్కసారి స్నానం చేశాడేమో. ఉపస్పృశ్య అనే దానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. స్నానం చేసి అని కూడా అర్థం ఉంది, కాబట్టి స్నానం కూడా చేశాడేమో. స్నానం వరకే, పైన చేయవలసిందేం లేదు. పానీయం పీత్వా, చక్కగా నీళ్లు తాగాడు, కావాల్సినన్ని నీళ్లు తాగాడు. మృష్టం మణిప్రభం, చాలా స్వచ్ఛంగా ఉంది యమున, ఎందుకంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ లాంటివి ఏం కలపలేదు. అందుకని చక్కగా బాగానే ఉంది. ఇండస్ట్రియల్ వేస్టేజ్ కలపలేదు, పొల్యూట్ అవ్వలేదు, బాగానే ఉంది. కాబట్టి మృష్టం, శుద్ధమైన ఆ నీటిని తాగాడు. మణిప్రభం, అది నీలమణిలాగా నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. యమునా నది నల్లగా ఉంటుంది కదా, కాబట్టి మణిప్రభం నీలమణిలాగా నిగనిగలాడుతున్నటువంటి యములో నీళ్లను చూసి చక్కగా ఇష్టంగా స్నానం చేసి నీళ్లు తాగి ఈ బలరామకృష్ణులు ఇద్దరూ వచ్చి రథంలో కూర్చున్నారు. సరామో రథమావిశత్. వాళ్ళిద్దరినీ రథంలో కూర్చోబెట్టి, నాయనలారా మీరు చిన్నపిల్లలు రథంలోంచి కిందకి దిగకండి, కిందకి దిగి మీరు ఇటు తిరుగుతూ ఉంటే ఈ కంసుడు తాలూకు ఏ రాక్షసుడో మళ్ళీ మిమ్మల్ని పట్టుకుంటే నా పని ఎటు కాకుండా పోతుంది, మీకు అపకారం చేసిన వాడిని అవుతాను. అందుకని మీరిద్దరూ, బలరామకృష్ణులు మీరిద్దరూ కిందకి దిగకండి, మీ పని అయిపోయింది కదా, నేను కాస్త వెళ్ళి కాళింది నదిలో స్నానం చేసుకుని మాధ్యాహ్నికం చేసుకుని మళ్ళీ తిరిగి వస్తాను, ప్రయాణం మొదలు పెడదాము అని చెప్పాడు అక్రూరుడు. తత్రోపస్పృశ్య పానీయం పీత్వా మృష్టం మణిప్రభం వృక్షషండముపవ్రజ్య సరామో రథమావిశత్. అక్రూరస్థాపుపామంత్ర్య నివేశ్య చ రథోపరి కాళింద్యా హ్రదమాగత్య స్నానం విధివదాచరత్. అక్రూరుడు దిగద్దని చెప్పాడు కదా, నివేశ్యత రథోపరి, మీరు ఇక్కడే కూర్చోండి, మీ చుట్టూ సెక్యూరిటీ పెట్టాను, ఈ సెక్యూరిటీని దాటి మీరు రాకండి అని చెప్పి, ఉపమంత్రి నేను వెళ్ళి కాస్త మాధ్యాహ్నికం చేసుకొస్తాను నాయనల్లారా, పెద్దవాడిని మాధ్యాహ్నికం చేసుకొస్తాను అని చెప్పాడు. ఒప్పుకున్నారు వీళ్ళిద్దరు బలరామకృష్ణులు. దాంతో కాళింద్యాహ హ్రదమాగత్య, ఆ కాళింది నది తాలూకు చిన్న మడుగు లాంటిది ఉంటే ఆ మడుగు దగ్గరకు వచ్చి స్నానం చేశాడు. అనంతతీర్థం అని ఇప్పుడు చెప్పుకున్నాం, ఇంతకుముందు కూడా బ్రహ్మతీర్థం అని చెప్పుకున్నట్టున్నాం కదా, ఆ బ్రహ్మతీర్థం దగ్గరకు వచ్చి స్నానం చేశాడు. స్నానం విధివత్ ఆచరత్. స్నానం అంటే ఏదో
అలా మునిగిపోవడం, మునిగి తేలటం కాదు, అవి ఇవి రాసుకుని పూసుకుని చేసుకోవటం కాదు. ముందు ఆచమనం చేయాలి, దానికి సంకల్పం చేయాలి. సంకల్పం చేసి 3 సార్లు మునగాలి. ఆ మునిగేటప్పుడేమో మగవాళ్ళైతే పిలక ముడి విప్పి ఆ ప్రవాహానికి ఎదురుకుండా మొహం పెట్టి ప్రవాహానికి ఎదురుకుండా 3 సార్లు మునగాలి. ఆడవాళ్ళైతే కనుక జడముడి తీసి కంఠం వరకు 3 సార్లు ఇలా ఇలా మునగాలి. మొహానికి మాత్రం నీళ్లు చల్లుకోవాలి. ఒకవేళ తలస్నానం చేసే రోజు అయితే కనుక చేత్తో కానీ ఏదైనా పాత్రతో కానీ నెత్తి మీద నీళ్లు పోసుకోవాలి. ఆ విధానం ప్రకారం, స్నాన విధి ప్రకారం. తర్వాత ఈయనకి అక్రూరుడికైతే ఇంకా చాలా నియమాలు ఉన్నాయి. ఇంకా అఘవర్షణ సూక్త పారాయణ చేయాలి, తర్వాత తర్పణాలు అవి చేసుకోవాలి. బయటకు వచ్చిన తర్వాత ఏదో వాసోజలమని, తర్వాత ఇది కేశజలమని రకరకాల నీళ్లు వదిలిపెట్టాలి. ఈ పితృదేవతలకి తృప్తి, ఆ పితృదేవతలకి తృప్తి ఏం చెయ్యాలి, ఇంకా మార్జనలు చేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. ఆ పనులలో ఆయన మునిగిపోయాడు. అక్రూరస్థాబుపామంత్ర్య నివేశ్యచ రథోపరి కాళింద్యా హృదమాగత్య స్నానం విధివదాచరత్. నిమజ్జ తస్మిన్ సలిలే జపన్ బ్రహ్మ సనాతనం తావేవ దదృశే క్రూర రామకృష్ణౌ సమన్వితౌ. ఈయన పాపం ఆ స్నానం చేసే హడావిడిలో మునిగిపోయాడు. ముందేదో సంకల్పాలు అవి చేసుకున్నాడు. సంకల్పాలు చేసి ఒక్కసారి మునగటంలో భాగంగా తన తలకాయని మొహం మొత్తాన్ని నీళ్ళలోకి ముంచేశాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రవాహం వెళ్ళట్లేదు. ప్రవాహం కాదు, కాళింద్యా హ్రదమాగత్య కదా, హ్రదం కదా, అంటే మడుగు, నీళ్లు నిలిచి ఉన్నాయి. ఎక్కడి నుంచో కాళిందీ నదిలోంచి, యమునా నదిలోంచి నీరు అలా పారుతున్న నీరు ఈ నీటిని ఫ్రెష్గా ఉంచుతోంది. పారుతున్న నీరు బయటికి వెళ్ళిపోతుంది, కానీ ఇది మాత్రం ఒక మడుగులాగా స్వచ్ఛంగా ఉంది, ఎక్కువ ప్రవాహం లేదు. అలాంటి ప్రవాహం లేని మడుగులో ఈయన ఒక్క మునిగాడు. నిమజ్జ తస్మిన్ సలిలే. ఆ మునిగేటప్పుడు పాపం జపన్ బ్రహ్మ సనాతనం, ఆ స్నానంలో భాగంగా చేయవలసిన మంత్రజపమే చేస్తున్నాడు, లేకపోతే విడిగా ఏమైనా మంత్రజపం, గాయత్రి మంత్రాలు లాంటివి ఏమైనా జపిస్తూ చేస్తున్నాడో, లేకపోతే బ్రహ్మ సనాతనం, బ్రహ్మ ప్రతిపాదకమైనటువంటి ప్రణవాది మంత్రజపం చేస్తున్నాడో తెలియదు, కానీ ఏదో జపం చేస్తూ ఆయన అందులో మునిగాడు. మునిగి పాపం యథాలాపంగా లోపల కళ్ళు తెరిచాడు. ఆ మడుగులో కళ్ళు తెరిచాడు. స్నానం చేసేటప్పుడు మునిగేటప్పుడు జనరల్గా మనం కళ్ళు తెరవము, ఎందుకో ఆయన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిస్తే తావేవ దదృశే, ఆ నీళ్ళలో బలరామకృష్ణులు ఇద్దరు కనిపించారు. అక్రూర, ఈయనేమి సామాన్యుడు కాడు, ఎలా పడితే అలా కనిపిస్తే నమ్మే స్థాయి వాడు కాడు, గట్టివాడు ఈయన. ఇదేమైనా ప్రతిబింబమా అని ఒకసారి చూశాడు. నీళ్ళలో ప్రతిబింబం కనిపించేందుకు అవకాశం ఉంది. నీళ్ళలో కెమెరా పెట్టామని అనుకుంటే నీళ్ల పైన ఎవరైనా ఇద్దరు నడుస్తుంటే వాళ్ళ ప్రతిబింబం నీళ్ళ మీద పడుతున్నట్లుగా నీళ్ళలో ఉన్న కెమెరా కనిపిస్తుంది. కళ్ళకు కనిపిస్తుందో లేదో దేవుడికి కానీ కనిపిస్తుంది. అలా ఏమైనా ఉందా అని చూశాడు. లేదు. తావేవ, వాళ్ళిద్దరే, ప్రతిబింబాలు కావు. ప్రతిబింబాలు అయితే అది ఉండే తీరు వేరుగా ఉంటుంది, ప్రతిబింబం కదిలిపోతూ ఉంటుంది, కుడి ఎడమ మారిపోతాయి, ఇవన్నీ చాలా ఉంటాయి. అలా లేదు, అన్నీ స్వచ్ఛంగా బలరామకృష్ణుల యొక్క రూపాలు, ఆ అవయవాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. తావేవ దదృశే క్రూర రామకృష్ణవు సమన్వితవు, బలరామకృష్ణులు ఇద్దరూ కలిసికట్టుగా కనిపిస్తున్నారు. నిమజ్జిగ తస్మిన్ సలిలే జపన్ బ్రహ్మ సనాతనం తావేవ దదృశే క్రూరవు రామకృష్ణవు సమన్వితవు. ఈయన అక్రూరుడు కదా, తొందరపడి ఇలాంటి మ్యాజిక్స్ని కానీ వీటిని కానీ మహత్తులు కానీ నమ్మడు, తొందరపడి అని నమ్మడు. ఏదో మిరకిల్స్ కోసం ఎదురు చూసే మనిషి ఏం కాడీన, ఓర్పున్న మనిషి. అందువల్ల ఈ పిల్లలు ఏమైనా ఆటకోరుతనంగా నేను మునిగే సమయానికి రథం నుంచి ఒక్క దూకి పరిగెత్తుకొచ్చి నీళ్ళలో ఉండి నాకు కనిపిస్తున్నారా అని కూడా ఆలోచించాడు. తౌ రథస్థౌ కథమిహ సుతా వానకదుందుభే తర్హిస్విత్ స్యందనే నస్తః ఇత్యున్మజ్జ్య వ్యచష్టసః. రథంలో ఉండవలసినటువంటి ఈ బలరామకృష్ణులు ఇద్దరూ ఆనకదుందుభే సుతౌ అంటే వసుదేవుడి కుమారులు ఇద్దరు అని బయటపడిపోయింది కదా, ఈ బలరామకృష్ణులు ఇద్దరూ ఇక్కడ ఎలా ఉన్నారు అని ముందు ఆలోచించాడు. ఓహో, ఒకవేళ వాళ్ళు ఏమన్నా రథం నుంచి ఒక దూకి ఇటు వచ్చేసారేమో, అందువల్ల స్యందనే రథంలో వాళ్ళు లేరేమో, ఒకసారి చూద్దాము అని పైకి లేచాడు. తర్హిస్విత్ స్యందనే నస్తః ఇత్యున్మజ్జ్య యచష్టసః. పైకి లేచి కళ్ళు తుడుచుకుని ఒకసారి చూశాడు.
తౌ రథస్థౌ కథమిహ సుతావానకదుందుభేః తర్హి స్విత్స్యందనేన స్తః ఇత్యున్మజ్య వ్యచష్టసః. తత్రాపి చ యథాపూర్వం ఆసీనౌ పునరేవ సహ న్యమజ్జద్దర్శనం యన్మే మృషాకిం సలిలే తయోః. అక్కడ చూస్తే రథంలో చక్కగా బలరామకృష్ణులు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ కేరింతలు కొట్టుకుంటూ ఉన్నారు. యథాపూర్వం ఆసీనవు, ఈయన కూర్చోబెట్టినప్పుడు ఎలా కూర్చున్నారో అలాగే ఉన్నారు. ఏదో ఆడుకుంటున్నారు, చేతులు ఊపుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అమ్మో, వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు అంటే నేను నీళ్లలో చూసింది సత్యం కాదేమో అని అనుకున్నాడు. పునరేవ సహ న్యమజ్జద్ దర్శనం. పునరేవ మళ్ళీ ఒకసారి నీళ్ళలో మునిగి చూద్దాము, ఇందాక కనిపించిన దృశ్యం కనిపిస్తుందా లేదా అని చూద్దాము అని పునరేవ సహా న్యమజ్జత్, మళ్ళీ ఒకసారి మునిగాడు. దర్శనం యన్మే మృషాకిం సలిలేతయోహో. బలరామకృష్ణులు ఇద్దరూ రథంలో కూర్చోబెట్టిన వాళ్ళు కూర్చోబెట్టినట్టుగానే ఉన్నారు, వాళ్ళు కదలలేదు. నీళ్ళలో కనిపించింది నిజమా కాదా, వాళ్ళు ఏమన్నా కనిపించారనేది నా భ్రాంత్య అనే సంగతి తేల్చుకుందాము అని ఒకసారి మళ్ళీ మునిగాడు. తత్రాపి చ యథాపూర్వం ఆసీనౌ పునరేవ సహ న్యమజ్జద్ దర్శనం యన్మే మృషాకిం సలిలే తయోః అని శ్రీశుకుల వారు అక్రూరుడి యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నారు. మరి అక్రూరుడు మునిగిన తర్వాత అక్రూరుడికి బలరామకృష్ణులు మళ్ళీ నీళ్ళలో కనిపించారా లేదా, కనిపిస్తే ఏ విధంగా కనిపించారు, కనిపించిన వాళ్ళు ఈయన్ని ఎలా ఆశ్చర్యపరిచారు, ఇలాంటి విషయాలన్నింటినీ పైన మనం యథాప్రకారంగా అధ్యయనం చేసుకుందాము. ఈ అక్రూరుడి విషయం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అక్రూరుడిలాగా మనం ఉందాము, మనం భక్తిగా ఉందాము, ఆ బలరామకృష్ణులు జాగ్రత్తగా చూసుకుందాము అని అనుకునే అవకాశం మనకు లేదు. కాబట్టి గోపికల్లాగా మనం ఉండాలి అనే విషయాన్ని మనం మనసులో పెట్టుకుందాము. ఆ పరమాత్మ దర్శనమిస్తే, పరమాత్మ యొక్క సగుణ రూపం మన కళ్ళకి కనిపిస్తే మనం సంతోషంగా ఉండటం సరే బాగానే ఉంది, అందులో ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఆ పరమాత్మను గురించే మనసులో ఆలోచనలు అనేవి కనుక ఉంటే విశోకాహ అహనీ నిన్యో అనేటువంటి విషయం స్థిరపడుతుంది. ఏ రకమైన శోకాలు లేకుండా, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా రోజులు చక్కగా గడుపుకోవచ్చు. పరమాత్మను మనసులో ఉంచుకుని ఆయన గురించే మాట్లాడుకుంటూ, ఆయన గురించే ఆలోచించుకుంటూ, ఆయన గురించే వింటూ కంటూ చేస్తూ ఉంటే ఏ రకమైన శోకానికి ఆస్కారం ఉండదు అనేటువంటి విషయం గోపికలను చూస్తే రూఢిగా తెలుస్తోంది. కాబట్టి అలాంటి పరిస్థితికి మనం చేరుకోవటం ఎట్లా అనే విషయం మీద మనం ఆలోచన చేసుకుందాము. అలాంటి ఆలోచనల్ని మనలో పుట్టించి, ఆ ఆలోచనల్ని పెంచి, ఆ గోపికల్లాగా మనకు కూడా విశోకమైనటువంటి రోజుల్ని ఇవ్వవలసిందిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనం ప్రార్థించుకున్నాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకు క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.